జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. ఈరోజు మనము 6వ అధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద 6ోऽధ్యాయః ఆత్మ సంయమ యోగః. ఈ అధ్యాయం యొక్క పేరు ఆత్మ సంయమ యోగము. ఆత్మ అనగా ఇక్కడ అంతఃకరణము అని అర్థం వస్తుంది. కనుక అంతఃకరణమైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అలానే దేహేంద్రియాదులు ఇత్యాది అన్నింటి యొక్క సంయమనంతో కూడినటువంటి యోగమే ఈ ఆత్మ సంయమ యోగము అనేటువంటి పేరుతో అధ్యాయాన్ని ప్రారంభించారు భగవానుడు. ఎందుకు అంటే ఇంతకు ముందుగా మనం చెప్పుకునేటువంటి 5వ అధ్యాయమునందు అర్జునుడికి బోధిస్తూ భగవానుడు కర్మ గొప్పదా, జ్ఞానము గొప్పదా అని అర్జునుడు ప్రశ్నిస్తే దానికి సమాధానమిస్తూ భగవానుడు రెండూ కూడా యోగానికే దారితీస్తే, రెండూ మోక్ష ప్రాప్తిని కలగజేస్తాయి. కానీ రెండింటి యందు కూడా శ్రద్ధ అనేది అత్యంత అవసరము అని తెలియచేస్తూ చివరిగా అధ్యాయాన్ని ముగిస్తూ భగవానుడు ధ్యాన ప్రస్తావన చేయటం జరిగింది. ఆ ధ్యాన ప్రస్తావన చేయడంతో అర్జునుడికి ఆ ధ్యానమును తెలుసుకోవాలనే అభిలాష కలిగి ఉండొచ్చు. అందుకే పరమాత్మే భగవానుడే ఆ ధ్యాన విధానానంతని కూడా సవిస్తరంగా తెలియచేసినటువంటి అధ్యాయమే ఈ 6వ అధ్యాయము 6ోऽధ్యాయః ఆత్మ సంయమయోగ అనేటువంటి పేరుతో ఈ అధ్యాయములో ఎక్కువగా ధ్యాన పద్ధతి గురించి ఎక్కువగా వివరించడం వల్ల ఈ అధ్యాయానికి ధ్యానయోగం అనే పేరు కూడా ఉంది. అటువంటి ఈ ఆత్మ సంయమ యోగమును ఇప్పుడు మనం ప్రారంభించుకుంటూ భగవానుడు మొట్టమొదటిగా ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ కర్మ ప్రస్తావన కూడా కింద చేశారు. దాన్ని మనం తెలియచేసుకుందాం. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నా నిరగ్రిన్న చాక్రియః. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పిన అర్జున, కర్మ ఫలమును ఆశించక కర్తవ్య కర్మను చేయువాడే నిజమైనటువంటి సన్యాసి, నిజమైన యోగి. అంతేకాని అగ్నులను వదిలినవాడు కాదు, పనులను మానినవాడు కాదు అన్నారు. మరి ఎవరు సన్యాసి? అసలైనటువంటి సన్యాసి. సన్యాసి అంటే త్యాగము చేయువాడే సన్యాసి. సన్యాసం అనే పదమునకు భగవానుడు గీతలో చెప్పినటువంటి నూతన అర్థం ఏమిటంటే త్యాగము. మరి ఎవరు సన్యాసి అనబడతారు అంటే కర్తవ్య కర్మలను ఆచరిస్తూ కర్మ ఫలములనైతే ఎవరు ఆశించకుండా ఆచరణలో మాత్రము సర్వకర్మలు అంటే తాను వల్ల జరగవలసినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో ఆయా కర్మను నిర్వర్తిస్తూ కానీ ఆ కర్మ ఫలములను మాత్రము ఆశించకుండా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారే నిజమైనటువంటి సన్యాసి. అంతేకాని కర్మల్ని విడిచిపెట్టేసి ఏ పని చేయకుండా అగ్నులు అన్నారు ఇక్కడ. ఎందుకంటే బ్రాహ్మణులు అయినటువంటి వారు చేయవలసిన నిత్యాగ్నిహోత్రం ఉంటుంది. అటువంటి క్రియను కూడా వదిలిపెట్టేసి ఎవరైతే కర్మ చేస్తే బంధనం కలిగజేస్తుందని చెప్పేసి కొంతమంది కర్మను పూర్తిగా విడనాడుతున్నారు. కానీ యథార్థానికి అలా చేసినందువల్ల వచ్చేది ఏమీ ఉండదు. దానివల్ల మోక్షప్రాప్తి అనేది జరగదు. ఎందుకంటే ముక్తికి మార్గము త్యాగము అయితే ఆ త్యాగము కర్మల్ని విడిచిపెట్టడము కాదు, కర్మ ఫలములను విడిచిపెట్టాలి తప్ప కర్మల్ని విడవరాదనే భగవానుడు బోధిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ప్రతి అధ్యాయంలోనూ కూడా భగవానుడు చెబుతున్నటువంటి అంశం అది. ఎవ్వరూ కూడా కర్మని విడిచిపెట్టరాదు. జీవితంలో తమ తమ విధులు ఏవైతే ఉన్నాయో, తమ కర్తవ్యం ఏదైతే ఉందో వాటిని అనాసక్తతతోటి ఫలమును ఆశించకుండా దైవార్పిత భావంతో నిర్వహిస్తూనే ఉండమని చెప్పారు. అంతేకాని చేయవలసిన పనుల్ని విడవమని ఎక్కడా చెప్పలేదు. పైపెచ్చి అలా విడిచిన వాడిని సోమరిపోతూ అనేటువంటి దాంతో అలాంటి వాడి ప్రవర్తనని ఖండించడం కూడా జరిగింది. కావున ఎప్పుడూ కూడా ఎవరి విధానములో ఎవరి యొక్క ఆచరణ ప్రకారం వారు ఆచరించుకుంటూనే ఉండాలి.
ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూనే ఉండాలి. కానీ మరి సన్యాసికి అర్థం ఏమిటి అంటే త్యాగమే. ఈ భగవద్గీతలో అంతర్గతంగా అంతరంగంలో ఉండేటువంటి అర్థము గీత అంటే త్యాగి అని చెప్పుకున్నాం. అంటే త్యాగివి కాని మనకి బోధిస్తుంది, త్యాగం చేయమని. చూడండి, భగవద్గీతలో మనకి భక్తి యోగం ఉంది, కర్మయోగం ఉంది, ధ్యానయోగం ఉంది, జ్ఞానయోగం, 4 షట్కాలుగా విభజించారు. కానీ ఇందులో ఈ 4 విధానాల్లోనూ కూడా మనం అంతరంలో గమనిస్తే ఒకటి అర్థమవుతుంది. ఎందుకు అంటే కర్మయోగి కూడా మోక్షాన్ని పొందుతాడు అంటారు. మరి కర్మయోగి అంటే ఎవరు అంటే కర్మని ఆచరిస్తూనే ఉంటాడు, కానీ మరి ఏమి విడిచిపెడతాడు అంటే కర్మ ఫలాన్ని త్యాగం చేసి అహంకార వర్జితుడై ఉంటాడు. కర్మ ఫలాన్ని త్యాగం చేస్తాడంటే కర్మయోగంలో కూడా త్యాగం ఉంది. అలాగే మనకి భక్తి యోగం ఉంది. మరి భక్తి యోగంలో ఏం జరుగుతుంది అంటే భక్తుడు తనని తాను అర్పించుకుని భగవానుడికి శరణాగతితో తనని పూర్ణముగా తనని తాను అనుకునేటువంటి తనని త్యాగం చేసుకుంటాడు. నేననేటువంటి భావాన్ని త్యాగం చేసుకుంటాడు. పరిపూర్ణముగా భగవంతుని చేతిలో ఒక ఆట వస్తువులా మారిపోతాడు. సర్వము పరమాత్మకు అర్పణ అయిపోతుంటాడు. అలాగా ఈ విధంగా భక్తుడు కూడా త్యాగపూర్వకమైన జీవితంతోటే గడుపుతూ ఉంటాడు. కనుక భక్తుల్లోనూ త్యాగం ఉంటుంది. త్యాగం లేనటువంటి భక్తి కాదు. విడవడం అనేది తెలియనిది, తనలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టని వాడు అతను భక్తుడు కాదు, యోగి కాడు. కనుక భక్తుడు అంటే త్యాగం చేయగలిగి ఉండాలి. కనుక పరమాత్మకు అర్పణ అయిపోతూ ఉండాలి. తనని తాను పూర్ణముగా అర్పించుకున్నవాడై ఉండాలి. భగవత్ శరణాగతితో జీవించువాడై ఉండాలి. అటువంటిది భక్తి యోగంలో కూడా త్యాగం ఇవ్వడి ఉంది. ఇక ధ్యాన యోగానికి వస్తే మరి ధ్యానం చేసేవాడు కూడా త్యాగం చేయాలి. అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణలో ఉంటే మలినాన్నంతటినీ కూడా త్యాగం చేయాలి. శుద్ధత్వాన్ని పొందుతూ ఉండాలి. మనస్సుని ఏకాగ్రం చేస్తూ ఆ మనస్సునే పరమాత్మకు అర్పణ చేస్తూ త్యాగి అయి ఉన్నవాడే ధ్యానయోగంలో సఫలత్వాన్ని పొందగలుగుతాడు. ఆ విధంగా చూస్తే ధ్యానయోగంలో కూడా త్యాగమే ఇమడి ఉంది. ఇక జ్ఞానయోగానికి వస్తే పూర్ణముగా త్యాగమే. అంటే ఏమిటి? విచారణతోటి ఆత్మ అనాత్మ వివేకం కలిగి ఆత్మని ఆశ్రయిస్తూ అనాత్మనంతటినీ కూడా త్యాగం చేస్తూ తన్ని తాను తెలుసుకునేవాడెవ్వడో వాడే జ్ఞానియోగి. తానుగా ఉండువాడెవ్వడో వాడే జ్ఞాని అని చెప్తున్నారు పరమాత్మ. ఈ విధంగా చూసుకుంటే మనకి 4 విధానాల్లో కూడా మరి ఏమి ఇమిడి ఉంది అంటే త్యాగమే ఇమిడి ఉంది. కావున మనము ఏ మార్గములో భగవంతుని కొరకు ప్రయత్నము చేస్తున్న వాళ్ళమైనా ఉండవలసినటువంటి ఆంతరికమైనటువంటి భావన త్యాగపూర్వకమై ఉండాలి. ఎప్పుడూ కూడా విడవడము అనేది తెలిస్తేనే రావడం అనేది ఉంటుంది. మనకి భౌతికములో ఏదైనా మనకి అవసరమైనది మనము దాన్ని తీసుకోవాలి అంటే దాన్ని మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి త్యాగం చేస్తే తప్ప మనకి అది సిద్ధించది రాదు. కనుక ఎప్పుడూ కూడా ఒక మూల్యాన్ని చెల్లిస్తేనే మనకు రావలసింది వస్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్నది ఏమీ ఎడవకుండా రావలసింది మాత్రం రాదు. అటువంటిది మరి పరమార్థమైనటువంటి మోక్షప్రాప్తి అనేది మరి విడవకుండా ఎట్లా వస్తుంది అంటే నీలో త్యాగము లేకుండా పరమార్థ అనుభవము ఎలా సాధించగలుగుతావు? నిన్ను నీవు అర్పణ చేసుకోకుండా నీ దగ్గర ఉన్నదంతా ఖాళీ చెయ్యకుండా ఆ పరమాత్మ అనుభవాన్ని పొందడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. కనుకని త్యాగము లేకుండా ఏ యోగము లేదు, ఏ మార్గము లేదు. ఎవరివైనా సరే ఆ త్యాగము చేయటం అనేది విడవడం అనేది నేర్చుకుంటేనే ఆ రావలసినది ఏదో ఆ వచ్చే అనుభవం ఏదో ఆ పొందడం అనేదేదో అనుభవానికి వస్తుంది. ఈ విధంగా అర్థం చేసుకుంటే ఇక్కడ భగవానుడు తెలియచేసినట్లుగా కర్మని విడిచిపెట్టడం అనేది అది సన్యాసము కాదు, అది కాదు ఇక్కడ కర్తవ్యం, అది కాదు. ఎవరి కర్మల్ని వాళ్ళు ఆచరిస్తూనే ఉండాలి. సన్యాసానికి అర్థం అది కానే కాదు. కర్మ ఫలాన్ని విడిచివాడే నిజమైన సన్యాసి, వాడే నిజమైన యోగి అన్నారు. కనుక యోగి కూడా త్యాగవంతుడై ఉంటాడు. ఈ విధంగా మనం గమనించుకుంటూ అన్ని మార్గాల్లో ఏ మార్గంలో ఉన్నామనేది కాకుండా ఎంత త్యాగభావంతో జీవిస్తున్నాము అనేది మనము గమనించుకుంటూ
ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ మనలో ఉన్న మలినాన్ని బహిర్గత అంటే బయటికి విడిచిపెడుతూ మనల్ని మనం శుద్ధిపరచుకుంటూ పరమాత్మ కొరకు సాధకులమై ఉండాలి అని దాని యొక్క భావనగా మనము గుర్తించాలి. అయితే భగవానుడు మరికొంత తెలియజేస్తూ యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చెన. పాండుతనయ, సన్యాసమనియు యోగమన్నా ఒక్కటియే. సంకల్పములను సన్యసింపని వాడెవ్వడూ కూడా యోగి కాజాలడు అన్నారు. అనుకుంటాం మనం జ్ఞానము వేరు యోగము వేరు అనేది ఒక అపోహతో ఉంటాం మనం. కనుక జ్ఞాన మార్గంలో ఉండేవారు ఒక విధానం ఉంటే మనం చేసేటువంటి సాధనా మార్గాలను బట్టి భేదాన్ని పొందుతూ ఉంటాం. అంటే మేము చేసేది యోగాభ్యాసము, మీరు చేసేది జ్ఞానాభ్యాసము, కనుక మనం వేరువేరు మార్గాలను భావిస్తూ ఉంటాం. కానీ యథార్థానికి అది ఎన్నటికీ ఆ విధంగా కాదు. కనుక సన్యాసమన్నా యోగమన్నా ఒక్కటి. ఎందుకంటే రెండింట్లోనూ అంతరములో ఉండేది ఒక్కటే. ఎందుకు ఏమిటి అంటే సర్వసంకల్ప త్యాగము. ఒక యోగి ధ్యాన మార్గములో సిద్ధత్వాన్ని పొందాలన్నా, ఒక జ్ఞాని జ్ఞానపూర్వకంగా పరమాత్మని అనుభవించాలన్నా ఇరువురిలో కూడా ఏమి ఉండాలంటే సంకల్ప త్యాగం ఉండాలి. సర్వసంకల్ప త్యాగం అనేది ఉంటేనే అటువంటి వాడే యోగి అవుతాడు అన్నారు. కావున సంకల్ప త్యాగం అనేది దానికి మనం ఏమేమి సాధనలు చేస్తూ ఉండాలి అనేది గమనించుకుని దానికి పూర్వోత్తర అంటే మన మనస్సును ఎలా మనం నిగ్రహించుకోవాలో మనము సాధనలో విధిగా గుర్తించుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఒక జ్ఞాని తన మనస్సులో ఉండేటువంటి అజ్ఞానాన్ని నిర్మూలన చేసుకుంటూ ఉంటాడు. ఎలా నిర్మూలన చేసుకుంటూ ఉంటాడు అంటే విచక్షణతోటి, విచారణా బలంతో, ఆత్మ అనాత్మ అనేటువంటి వివేకాన్ని పొందుతూ ఆత్మని గ్రహించుకుంటూ ఆత్మని స్వీకరణ చేస్తూ అనాత్మనంతటినీ కూడా త్యాగం చేస్తూ దాని యందు ఎట్టి భావన లేనటువంటి వాడే ఏకమైనటువంటి ఒకే ఆత్మ యందే తన మనస్సుని ఏకాగ్రపరుచుకుంటూ ఉంటాడు. కనుక ఉన్న సత్యమేదో సత్యమందు స్థితత్వాన్ని పొందుతాడు జ్ఞాని. అసత్యమునంతటినీ కూడా దాన్ని అసత్యముగా గుర్తించి దాన్ని ఎన్నడూ కూడా దానికి విలువనివ్వని వాడే ఉంటాడు. ఆ విధముగా దాన్ని వర్జిస్తాడు, త్యాగం చేస్తాడు. ఆ విధముగా ఇంకా ఏదీ లేకుండా ఒక్కదానిందే మనస్సు నిలిపి ఆత్మయందే స్థితుడయ్యాడు. కనుక జ్ఞానికి సంకల్పించవలసిన అవసరమే లేదు. ఎవరైతే ఆత్మయందు స్థితత్వాన్ని పొందుతారో వారికి ఇంకా సంకల్పాల యొక్క ప్రభావమే ఉండదు. మనస్సుకి సంకల్పాలనేవి అనేకంగా ఉన్నప్పుడే అది చలించుతూ ఉంటుంది, భౌతికములోకి అనేకంగా అయిపోతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఇంకా అనేకమనేవి లేవు, ఉన్నది ఒక్కటే అనే సత్యాన్ని జ్ఞానంతో గ్రహిస్తారో అప్పుడు ఇంక ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. కనుక ఆ మనసు ఏకం అంటే ఒక్కటే తానైన తన యందు నిశ్చలమైపోతుంది. అలా నిశ్చలమైపోయినటువంటి మనసుకి సంకల్ప రహితమవుతుంది. అప్పుడే వాడి జ్ఞాని. అలాగే యోగి యోగాభ్యాసం చేస్తూ ప్రాణాయామాది క్రియలు ఆచరిస్తూ కూడా తనలో ఉండేటువంటి తానైన ఆత్మయందే స్థితత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి అప్పుడు కూడా ఆ విధానములో కూడా ఏమి సాధ్యమవుతుంది, ఏమి అవుతుంది అంటే ఆ మనస్సు ఏకాగ్రమవుతుంది. ప్రాణాయామము అనేటువంటి విధానములో యోగాభ్యాసం జరుగుతూ ఉన్నప్పుడు ఆంతరిక ప్రాణాయామం చేస్తూ ఉండగా ఏమవుతుంది అంటే శ్వాసతో పాటు మనసును ఎప్పుడైతే మనము నిలిపి ఉంచుతూ ఉంటామో శ్వాస వేగము ఎప్పుడైతే ఒక గతిలో అలాగ క్రమబద్ధీకరింపబడుతుందో మనస్సు కూడా అలానే ఏకమవుతూ ఉంటుంది. అది అనేకంగా ఉండే మనసు ఒక్కదానిందే ఏకాగ్రతను పొందుతుంది. అలా ఏకాగ్రతను పొంది అది నిశ్చలమవుతుంది. ఏకాగ్రత అంటే ఏమిటి? ఏదో ఒక్కదాని అంతు అగ్రత, దాని యొక్క అగ్రాన్ని అంటే తుదిని చివరిని పట్టుకుంటుంది. ఆ విధంగా ఆ యొక్క అగ్రమునందు నిలిచినటువంటి మనసు ఇంక దేనిని కూడా
భావించవలసిన అంటే సంకల్పించవలసిన అవసరమే ఉండదంటే మరి ఆ స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే మనస్సులో సర్వ సంకల్పాలు రహితమైపోయినప్పుడే. ఈ సాధన ఇలా చేయగా 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 యోగ మార్గములో ఆంతరిక శుద్ధి అనేది కలిగి ఆ మనసుకి ఇంక దేని యందు కూడా ఆలోచన లేకుండా ఏదైతే తెలుసుకోవాలో దేన్నైతే పట్టుకోవాలో దాని యందు నిశ్చలమైపోతుంది. అలా ఏకాగ్రములో మనసు నిలిచిపోయినప్పుడు దానికి ఇంకా ఏ సంకల్పములు ఉండవు. కనుక యోగములో అయినా యోగ మార్గములైనా ధ్యాన మార్గములైనా ఉండవలసింది ఏమిటంటే సర్వ సంకల్ప రాహిత్యమే. సంకల్పములు విడవకుండా ఎవ్వరూ కూడా యోగి కాలేరు, జ్ఞాని కాలేరు. ఎప్పటికైనా మనము సాధించవలసిన స్థితి ఇదియే. అనేకంగా ఉండే మనస్సును ఏకము చేసి పూర్ణముగా సంకల్ప రాహిత్యాన్ని పొందడమే. అలా సంకల్పములు ఎప్పుడైతే పూర్తిగా రహితమైపోతాయో ఆ మనస్సు అనేది ఉండదు ఇంకప్పుడు. ఎందుకంటే పరమాత్మ అనుభవం అనేది సిద్ధించాలి అంటే మనస్సు అనేది ఉండకూడదు. మనస్సు ఉన్నంతకాలం మనం అనుభవించే అనుభూతులన్నీ కూడా మనస్సుకి సంబంధించినవి అవుతాయి తప్ప పూర్ణములో పరమాత్మ యొక్క అనుభవం మాత్రం కాదు. మనసుకు తెలిసింది కొంతవరకే. ఎందుకంటే అది పుట్టిందే పరమాత్మ నుంచి, భగవంతు నుంచి. అక్కడి నుంచి అది శక్తిని తీసుకుంటుంది. కనుక అది చెప్పేది ఎంతవరకు చెప్తుంది? దానికి అందేటంత వరకే చెప్తుంది. కానీ దాని మూలాన్ని గురించి అది చెప్పలేదు. ఎందుకంటే ఒక బిడ్డ జననం ఎప్పుడు అంటే అది పూర్తి వివరాలు తల్లికి తెలుస్తాయి. కానీ తల్లి యొక్క పూర్తి వివరం బిడ్డకి తెలియదు. ఎందుకంటే అది పుట్టింది అక్కడి నుంచి. మనసు కూడా అంతే. భగవంతుని యొక్క అనుభూతిని గురించి చెప్పేటువంటి అధికారము దానికి లేదు, అవకాశము లేదు. కనుక ఎంతసేపు అది ఈవల వరకే మాత్రమే చెప్పి అక్కడికి చేరే మార్గంలో మనం పొందే అనుభూతులను మాత్రం మనకు అందిస్తూ ఉంటుంది. కానీ ఇంకా దాన్ని కూడా దాటితే తప్ప పరమాత్మని మనము పూర్ణ అనుభవాన్ని పొందేది కాదు. అంటే ఆ మనస్సు పూర్ణముగా లయమైతే తప్ప. మరి అటువంటి మనస్సు లయమవ్వాలి అంటే మరి ఏ విధంగా లయమవుతుందంటే మనస్సు అంటేనే అనేక సంకల్పముల యొక్క ఘనీభవ స్థితే మనస్సు. అనేక సంకల్పములతో కూడి ఉండేదే మనస్సు. కానీ ఎప్పుడైతే సంకల్ప వర్జితంగా ఉంటుందో అంటే అన్ని సంకల్పాలని కూడా విడిచిపెట్టి సన్యసిస్తూ ఉంటాము, సంకల్పించడానికి ఇంక ఏమీ లేదు అనేటువంటి యథార్థ స్థితిలోకి వెళ్ళిపోతాడో అప్పుడు మనసే ఉండదు. ఇంకా అప్పుడు మనసు ఎప్పుడైతే లయమవుతుందో అప్పుడే పూర్ణానుభవము. కనుక అటువంటి వాడే నిజమైన యోగాన్ని పొందగలుగుతాడు. సర్వ సంకల్ప త్యాగము ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే వాడు యోగాన్ని అందుకోగలుగుతాడు. పరమాత్మ యొక్క అనుభూతిని వాడు అనుభవించగలుగుతాడు. అనుభవించువాడు అనుభవించబడేది అప్పుడు ఏకం ఒక్కటే అవుతుంది. ఇంకప్పుడు అనుభవించువాడు వేరుగా అనుభవింపబడేది వేరుగా మాత్రం ఉండేది కాదు. మనసు ఉన్నంత వరకే రెండు. మనసు లయమైనప్పుడు ఉండేది ఒక్కటే. ఆ అనుభూతిని అందుకుని మరి మహనీయులు కొందరు మరల కిందికి దిగి వచ్చి ఆ అనుభవాన్ని అందరికీ పంచుతూ ఉంటారు. లేకపోతే ఈ రోజున మనకి ఆ అనుభవాన్ని చెప్పువారెవరు, దాని గురించి ఇది ఉంది అని తెలియచేయవారెవరు అంటే మరి అలా వెనక్కి వచ్చిన వాళ్ళే. కావాలని తమను తాము మళ్ళీ కిందికి తెచ్చుకుని మళ్ళీ ఆ అనుభవాన్ని నుంచి కొద్దిగా కిందికి వచ్చి భౌతికములో తమ వెనుక ఉన్న వారికి మళ్ళీ ఆ ఆనందము యొక్క విలువ ఎంత గొప్పదో దాన్ని వర్ణించి చెప్తున్నారు. అలా వచ్చినవి మనకి ఈ ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఈ మహనీయుల శృతి వాక్యములు కానీ ఇవన్నీ కూడా అలా మహనీయుల యొక్క అనుభూతుల్లోంచి వచ్చినవి. అందుకే ఇక్కడ చెప్తూ ఉంటారు, ఒక గ్రామములో 3 సోదరులు ఉన్నారు. ఆ 3 సోదరులు కూడా ఒక రోజున ఏదో ఒక అద్భుతాన్ని మనము తెలుసుకునే తీరాలి, ఈ జన్మకు వచ్చాము కనుక అని చెప్పి ఆ గృహమును విడిచి అరణ్య మార్గం వెంట బయలుదేరి వెళ్తారు. అయితే వాళ్ళ 3 కూడా అలా అరణ్యం వెంట పరిగిడి వెళ్ళి మార్గ మధ్యలో ఉండేటువంటి ఎంతో మంది సన్యాసుల్ని యోగుల్ని కలుసుకుంటూ ఒక అపూర్వమైనటువంటి ఒక ప్రదేశాన్ని కనుగొనాలని వెళుతున్నాము, అది ఎక్కడుంటుంది చెప్పండి అని వారందరి నుంచి కూడా తెలుసుకుంటూ ఆ చిరునామాను తెలుసుకుని ఆ 3 చివరికి ఎలా అయితే చాలా కష్టపడి వాళ్ళు ఆ చోటుకి చేరుకుంటే ఆ 3 సోదరులు ఆ చోటుకి చేరుకున్నారు.
కానీ అందులో ఇంతకీ ముగ్గురు అక్కడికి వెళుతారు, కానీ అక్కడ ఒక పెద్ద కట్టడము వారికి అడ్డుగా ఉండిపోయింది. అవతల ఏముందో చూడాలి అంటే వాళ్ళు ఆ ప్రాకారాన్ని అధిగమించాలి. ఒక ప్రాకారం, ఒక గోడలా ఉందన్నమాట. అప్పుడు వాళ్ళు ఆలోచించి అప్పుడు అంటారు, సరే అటువైపుని ఏముందో చూడాలి కనుక మన ముగ్గురం కూడా ఇద్దరు తోడుపట్టి ఒకరిని పైకి పంపిద్దాం, అప్పుడు అవతల ఏముందో మనకు తెలుస్తుందని చెప్పి ఇద్దరు ఒకతన్ని బలవంతంగా పైకి పంపిస్తారు. సరే వారి అసురాగా అతను పైకి వెళ్ళి ప్రాకారం పైకి వెళ్ళి నిలబడి అటువైపున చూసి అక్కడ ఉండేటువంటి సుందరమైనటువంటి ఆ దృశ్యాన్ని ఒక్కసారి అవలోకించి చూచి అద్భుతమని వెంటనే ఆనందపడిపోయి వెనక్కి తిరిగి ఒకసారి ఇటువైపునున్న ఇరువురిని ఉద్దేశించి ఇది మహాద్భుతమైనది కనుక నేను మరలా వెనుకకు వచ్చేది లేదని చెప్పి ఆవలికి దూకేశాడు. దూకేస్తే అప్పుడు ఇంకో ఉన్నది ఇద్దరే. ఈ ఇద్దరు ఆ విధంగా అతను ఆవలికి వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు మనకు ఆవలి ఏముందో మనకు ఎలా తెలుస్తుందో, అతను తిరిగి రాలేదు కనుక అని చెప్పి అతను ఏం చేస్తాడు అంటే ఒక అతను ఏం చేసి చాలా సాయం పట్టి ఇంకొక అతని పైకి చేరుకోవడానికి సహకరిస్తాడు. అలా రెండో వాడు కూడా ప్రాకారం ఎక్కాడు, కానీ ఆ ప్రాకారం మీద కొంతసేపు నిలబడ్డాడు. అప్పుడు ఇటువైపున ఒక ఆయన ఉన్నాడు, అటువైపున ఒక ఆయన దూకేశాడు. అలా ఎందుకు దూకేశాడో యువతల వాడికి తెలియాలి కనుక ప్రాకారం మీద ఉన్నటువంటి వాడు కొంతసేపు ఆగాడు. ఆగి అటువైపు ఉండేటువంటి అద్భుతాన్ని ఈవల వాడికి వర్ణించి చెప్పాడు. ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది కనుక వాడు ఆ వైపుకు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఈ విధంగా నీకు నేను తెలియచేశాను, దీన్ని అందరికీ తెలియజేయి, కానీ నేను మాత్రం వెనక్కి రాలేను అని చెప్పి వాడు కూడా ఆ వైపుకు దూకేశాడు. ఇక అప్పుడు మూడో వాడు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ ఇద్దరు చూసి నాకు చెప్పారు, కానీ నేను చూడలేదు కదా, మరి నేను చూడకుండా ఎలా చెప్తాను వాళ్ళకి, కనుక ఏదో విధంగా నేను కూడా పైకి వెళ్ళి చూడాలి అని చాలా కష్టపడి ఆయన ఆ ప్రాకారంను అధిగమించి ఆ పైకి చేరుకున్నాడు. చేరుకుని ఆ అద్భుతాన్ని దర్శించాడు, అనుభవించాడు, చూశాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక నిమిషం అనుకున్నాడు నేను కూడా ఆవలపైకి వెళ్ళిపోదామని. కానీ వెంటనే అతనిలో ఒక విచక్షణ మేలుకుంది. తన వెనకాలుండేటువంటి ఎంతో మంది జీవులు దీని గురించి తెలియకుండా ఇది ఇక్కడ ఉందనేటువంటి ఈ అద్భుతాన్ని వాళ్ళు కాంచకుండా చాలా అజ్ఞానంలో ఉన్నారే, అయోమయంలో ఉన్నారే, ఇది ఇక్కడ ఉందని వారికి ఎవరు చెప్తారు, తెలియదు కదా, అయ్యో వారికి ఈ విషయాన్ని నేను తెలియచేయకపోతే ఇంకెప్పటికీ తెలియదు కదా అని చెప్పి ఒక కరుణతో నిండిపోయి అతను తనకు ఆవల వైపుకి వెళ్ళిపోయే అవకాశం ఉండి కూడా మళ్ళీ కావాలని వెనుకకు తిరిగి మరలి వచ్చి మళ్ళా ప్రాకారాన్ని దిగి ఆ అడవి నుంచి బయటికి వచ్చి నగరంలో ప్రవేశించి అప్పుడు అందరికీ దాని గురించి ప్రచారం చేస్తాడు. ఇందులో ఎవరి గొప్పవారండి అంటే ఎవరికి వారే గొప్పవారు అయినప్పటికీ కూడా చూడండి, మూడవ వాడికి వెళ్ళగలిగే అవకాశం ఉండి కూడా మరి తన బాధ్యతని గుర్తించాడు. అందరిలో ఉన్న ఆత్మ అదే, అందరి జీవుల యొక్క అవస్థలు అవి కనుక వారిని కూడా ఉద్ధరించడానికి ఎంతో కొంత నేను సహాయం చేయగలిగి ఉండాలి అనేటువంటి కృపాభావంతో అవకాశం ఉండి కూడా వెనక్కి తిరిగి వచ్చాడు ఆయన. ముందు ఇద్దరు దాన్ని అనుభవిస్తూ తాము పూర్ణముగా అంటే అందులో లయమైపోయారు, ఇంకా మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. ఈ విధంగా మన ఈ యొక్క జగత్తులో కూడా ఈ మూడు విధానాల్లో ఉండేటువంటి యోగులు మహనీయులు ఎందరో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఆ అద్భుతమే పరమాత్మ అనుభూతి. ఆ ముగ్గురు సోదరులుగా బయలుదేరిన వారే మనలో ఉండేటువంటి సాధకులు. ఈ సాధకులు ఇలా ప్రయాణం చేసినప్పుడు ఎవరికి వాళ్ళే అద్భుతాన్ని అనుభవిస్తూ ఉండిపోతే అది ప్రపంచానికి తెలిసేదే లేదు. జగత్తులో ఇంత గొప్ప మహత్తరమైన తత్వం ఉందని అందించేవారే ఉండరు. కానీ మొట్టమొదటి ఇద్దరు తమకి తామే అనుభూతిని మిగిల్చుకుని ఆవలికి వెళ్ళిపోయారు. కానీ మూడో ఆయన చాలా బాధ్యతగా కర్తవ్యంగా గుర్తించి వెనుదిరిగి వచ్చాడు. అవకాశం ఉండి కూడా వెనక్కి వచ్చాడు, దాన్ని అందరికీ అందించాడు. ఈ విధంగా ఉన్నవాళ్లే ఇప్పుడు మన ప్రపంచంలో ఉండేటువంటి మహర్షులు, గురువులు చూడండి, ఎంతో ఆశ్రమాలు పెట్టి పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా జగత్తుకి ఎంతో జ్ఞానబోధ చేస్తున్నారంటే వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. వారికి అవకాశం ఉంది, కానీ వాళ్ళు
అదే విధానంలో ఉండకుండా కిందికి దిగి వచ్చి మళ్ళీ ఎంతోమందిని అక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక వారి తత్వాన్ని మనం అందుకునే ప్రయత్నం చేద్దాము. దీనికి మరింత వివరణ వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. మరి హరి ఓం తత్సత్.